గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః తల్లి. శ్రీమాత్రే నమః. అమ్మ, మనకి కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైంది. అవును. కానీ ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి కూడా అంతే విశిష్టమైనది అని చెప్పి, ఇది కూడా మనకు ఆరాధనకు చాలా విశేషమైనదని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఏంటి ఈ పౌర్ణమి రోజున మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి? తప్పకుండా తెలియజేస్తాను. ఉమ్. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణ పౌర్ణిమ చాలా విశేషమైనటువంటిది. శ్రావణ పౌర్ణిమలో 2 విశేషాలు ఉన్నాయి. ఒకటి మనందరికీ అక్క చెల్లెలకి ఇష్టమైనటువంటి రాఖీ పూర్ణిమ. అవును. అలాగే చాలా 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 ముఖ్యమైనటువంటిది హయగ్రీవ జయంతి. ఉమ్. అసలు ఈ హయగ్రీవులు అంటే ఎవరు? ఈ హయగ్రీవులు అన్ని విద్యలకి అధిపతి. చాలామందికి సరస్వతీదేవి అనుగ్రహం ఉంటేనే విద్య లభిస్తుంది అనేది అవును. మనం అనుకుంటూ ఉంటాం. అవునమ్మా. కానీ ఎలాంటి విద్య అయినా కూడా మనకి రావాలి అంటే కూడా ఉమ్. హయగ్రీవుడి యొక్క అనుగ్రహం ఉంటే అన్ని విద్యలు లభిస్తాయి. ఆహా. అందుకే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అన్ని విద్యలకి కూడా ఆధారమైనటువంటి వారు హయగ్రీవులు. ఉమ్. అసలు ఈ హయగ్రీవులు అంటే ఎవరు? హయగ్రీవులు అంటే ఎవరో కాదు, విష్ణుమూర్తి యొక్క 21 అవతారాలలో ఈ హయగ్రీవం అనేది ఒక అవతారం. ఒక అవతారం. ఓకే. ఇది ఎలా సంభవించింది? ఉమ్. దేవి భాగవతం ఎప్పుడైనా చదివారా మీరు? లేదు. ఈ దేవి భాగవతంలో మధుకైటబుల వధ జరిగిన తర్వాత ఉమ్. హయగ్రీవుల వారు విష్ణుమూర్తి వారు అలసిపోతారు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలు నీటిలో యుద్ధం చేస్తారు వాళ్ళతోటి. ఇది చండీ పురాణంలో ఉంటుంది. నీటిలో. నీటిలో ఉహుహు. అలసిపోతారు. ఎందుకంటే వాళ్ళకి చావు లేకుండా వరాన్ని పొందుతారు. ఆ. ఈ చావు లేకుండా వరాన్ని పొందే వాళ్ళందరూ వారి పేరే రాక్షసులు. చూడండి, ఏ అవును. రాక్షసుని తీసుకున్నా ఏం వరం కోరుతారు? చావు లేకుండా వరం. అంతే. అంటే ఇది అసుర ఉన్న లక్షణం. అంటే అది చాలా వింత వింత కోరికలు మళ్ళీ అందులో. అసుర లక్షణం అనమాట. ఓకే. ఓకే. చావు రాకూడదు అనుకునేది అసుర లక్షణం. ఉమ్. ఇది గ్రహించాలి అందరం. కానీ ప్రతి ఒక్కరము భయపడతాం అదంటేనే. కావాల్సింది మోక్షం అమ్మా. ఆ. ఇక్కడ అసుర లక్షణం అంటే అది అసుర లక్షణం కదా. అవును. ఆ మహామాయ దగ్గర నుంచి వరం పొందుతారు. ఉమ్. ఆ నీళ్ళల్లో యుద్ధం చేసి 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 అలసిపోయి ఆ మాయ ద్వారానే వాళ్ళని సంహరించడం జరుగుతుంది. ఉమ్. ఇక యుద్ధం చేసి అలసిపోయి ఆయన విల్లుని ఇలా పెట్టుకుని పడుకుంటారు అనమాట. తల అంచి పడుకుంటారు. ఆహా. పడుకున్నప్పుడు హయగ్రీవుడు అనే రాక్షసుడు, ఈయన పేరు హయగ్రీవుడే, ఆ రాక్షసుడి పేరు హయగ్రీవుడే, ఉమ్. అమ్మవారి యొక్క ఉపాసన చేసి, అంటే అమ్మవారి యొక్క తపస్సు చేసి అమ్మవారి ప్రత్యక్షమైన తర్వాత ఇదే రాక్షసుల యొక్క తత్వం. కోరిక ఏముంది? అంతే. నాకు చావు లేకుండా వరం ప్రసాదించు. అవును. ఆవిడ చావు లేకుండా వరం ప్రసాదించలేను నేను, ఉమ్. ఇంకొక కోరిక కోరుకో. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన 2 విషయాలు. ఉమ్. అమ్మ యొక్క కరుణకి రాక్షసులు కూడా అర్హులే. ఉమ్. నువ్వు మంచి చేశావని చెప్పి నిన్ను ఎత్తేదు, ఎత్తేరు. నువ్వు చెడ్డవాడివి అని చెప్పి ఇప్పుడు సంహరించదు. అవును. అందుకే ఆవిడెవరు? అమ్మ. అమ్మ. మహిషాసురుణ్ణి వధించాలంటే కూడా ఆ తల్లి మనసు చాలా బాధపడిందట. ఉమ్. ఉమ్. అంటే ఇక్కడ అదే ఆ తల్లి ఏం చేసింది? సరే, నువ్వు చావు లేకుండా వరం ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. అవును. ఇంకేదన్నా కోరుకో అంటే, సరే నాలా ఉన్న వాళ్ళు తప్ప నన్ను సంహరించకూడదు. ఆయనకి గుర్రము తల ఉంటుంది. ఆహా. ఇప్పుడు రాహుకేతువులు చూడండి, రాహుకేంటి మనిషి శరీరము, నాగు తల ఉంటుంది. ఆ. అలాగే ఆయనకి మనిషి శరీరము, అలాగే గుర్రం యొక్క తల ఉంటుంది హయగ్రీవ రాక్షసుడికి. ఓకే. సరే అని చెప్పి వరం ఇచ్చి ఆవిడ అంతర్ధానం అయిపోతుంది. స్వామివారి రూపం కూడా అలానే ఉంటుందా? అలానే ఉంటుంది. ఆహా. ఇప్పుడు మరి అలా ఉంటేనే కదా ఆయన అదే. సంహరించగలరు. అందుకే. అందుకే ఆ హయగ్రీవ జననం ఇప్పుడు మనం ఓకే. చెప్పుకునేది. ఆహా. ఆయన అలా నిద్రపోతున్న సమయంలో ఈ హయగ్రీవుడు ఇంకా వరం పొందాడు కదా, దేవతలందరినీ కూడా ఉమ్. అసుర లక్షణం ఏముంటి దేవతా లక్షణాలని తక్కువ చేయటం. తక్కువ చేస్తూ ఉండడం. ఇవన్నీ మనలోనే ఉన్నాయి, మనం ఉమ్. ఎక్కడో వెతుకుతూ ఉంటాం. అవును. ఈ అసుర లక్షణం ఏం చేస్తుంది? దైవిక లక్షణాల నుంచి మనల్ని దూరంగా జరిపేస్తూ ఉంటుంది. ఉమ్. ఈ దేవతలు ఇది తట్టుకోలేక
విష్ణుమూర్తి దగ్గరికి వెళతారు. ఆ! వెళ్ళి స్వామి నన్ను రక్షించయ్యా అని బ్రహ్మదేవుడు ఎంత వేడుకుంటున్నా ఆయన మంచి అలసిపోయి నిద్రలో ఉన్నారు. ఎంతకీ మేలుకోవట్లేదు. పెద్ద ఆహాకారాలు చేశారు. ధ్వని చేశారు. లేవట్లే. హ్మ్. ఏం చేశారు? అప్పుడు ఆయనకి ఒక చెదపురుగు గుర్తొచ్చింది బ్రహ్మదేవుడికి. హ్మ్. చెదపురుగుని ప్రార్థిస్తారు. ఆ! ప్రార్థించినప్పుడు చెదపురుగు వస్తుంది. హ్మ్. వచ్చి సరే అసలు ఎవరినైనా నిద్ర లేపడం అనేది పాపం. ఇంక మరి విష్ణుమూర్తిని లేవడం విష్ణుమూర్తి. మహాపాపం. అవును. ఈయన్ని నిద్ర లేపితే నాకేంటి అని అడిగింది. ఆ! చేసేదే పాపం తప్పు. తప్పు. మరి నాకేంటి లాభం ఆలోచిస్తుంది మళ్ళీ. ఆలోచించింది. అప్పుడు హ్మ్. ఏం చేశారంటే, ఆ! ఈ యొక్క యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తున్నప్పుడు హ్మ్. ఏదైతే హవిస్సులిస్తారో, యజ్ఞంలో వేసినది మిగిలిపోయినదంతా గూడా నీకే చెందుతుంది. అందుకే చూడండి హోమం చేస్తున్నప్పుడు ఎంతో కొంత కింద పడుతుంది. అవునవును. ఈ కింద పడ్డ భాగం అంతా గూడా చెదపురుగుకి వెళ్తుంది. అందుకే కింద ఓకే. పడింది ఏది మళ్ళీ తీసి తీసివేయకూడదంటారు. వేయకూడదు. హ్మ్. అదంతా ఆవిడ ఖాతాలో ఆ ఓకే. చెదపురుగు యొక్క ఖాతాలో వెళ్ళిపోతుంది. ఆహా! అగ్ ఇప్పుడు ఈ వరం ఇచ్చిందెవరు? బ్రహ్మదేవుడిచ్చాడు. బ్రహ్మదేవుడు. ఇచ్చాడు. కానీ అతను చేస్తున్నదే తప్పు పని. అయినా వరం ఇవ్వటం మరి అనేది తప్పదు. నిజంగా అసురుల నుంచి కాపాడాలంటే విష్ణుమూర్తి లేవాలి గదా! లేవాల్సిందే. ఆ! అప్పుడు ఆ చెదపురుగు ఏం చేసింది అంటే, ఆ విల్లు చెక్కతో చేసి ఉంటుంది. చెద యొక్క లక్షణం ఏంటి? చెక్కని చెక్కని తినేయటం. తినేయడం గదా! ఆ చెక్కలోకి దూరి ఆ చెదని తినేస్తుందనమాట. తినేసినప్పుడు ఆ వింటి నారి ఊడిపోతుంది. హ్మ్. ఊడిపోయి ఆయన శిరస్సు ఇలా ఉంటే, ఆ శిరస్సు ఖండించబడుతుంది విష్ణుమూర్తిది. తల అబ్బా! ఎగిరి పడిపోతుందనమాట. ఎగిరి పడి ఇదంతా మహామాయా స్వరూపిణి అమ్మ యొక్క నాటకం ఇదంతా లీలలు. లీలలు. అప్పుడు ఈ బ్రహ్మదేవుడు కంగారు పడిపోయి ఆ! అమ్మవారిని ప్రార్థన చేసి ఆవిడ ప్రత్యక్షమైతే ఇలా జరిగిపోయింది ఏం చేయాలని వేడుకుంటాడు. హ్మ్. అప్పుడు గుర్రం తల ఎక్కడుందో అతి తెచ్చి ఈయనకి అతికిచ్చండి. ఒక గుర్రం తల తెచ్చి అతికిచ్చండి అని హ్మ్. చెప్పి అంతర్ధానం అయిపోతుంది. ఆహా! ఆయన ఆ గుర్రం తల అతికించుకోవడము, హయగ్రీవుడనే రాక్షసుడిని సంహరించడము ఇదంతా జరుగుతుంది. హుహుహు. అలాగే ఈ సందర్భం అంతా జరిగింది హయగ్రీవ జయంతి. ఆ రోజు జరిగింది కాబట్టి శ్రావణ ఈ పౌర్ణమి రోజు. శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతి అని జరుపుకోవడం ఓకే. ఓకే. చాలా సందర్భాల్లో ఇదంతా ప్రణాళిక ప్రకారమే జరిగింది. జరిగింది. అంటే ఈయన ఇదే రూపంలో ఉండాలి గాబట్టి, ఆ తల అలా వెళ్ళిపోవటము అంతే. అన్నీ గూడా మళ్ళీ. అంతే. మళ్ళీ ఈ హయగ్రీవుడు ఏం చేశాడు? అన్ని విద్యలకి మూలమాయన. హ్మ్. ఈ హయగ్రీవుడు వేదాలను దొంగిలిచ్చాడు. రాక్షసుడు. రాక్షసుడు. మళ్ళీ వారితో యుద్ధం చేసి, ఈ వేదాలన్నీ కూడా తిరిగి వచ్చినటువంటి సందర్భం కాబట్టి, శ్రావణ పౌర్ణిమ రోజు హ్మ్. యజ్ఞోపవేతాన్ని మార్చుకుంటారు. ఆహా! ఈ యజ్ఞోపవేతాన్ని ఎందుకు మార్చుకుంటారు అంటే, యజ్ఞోపవేత ధారణ జరిగింది అంటే, ఉపాకర్మ జరిగింది అంటే, నువ్వు వేదాధ్యయనం చేయడానికి అర్హుడివి అని చెప్పడం. ఓకే. పూర్వం కదా 8 సంవత్సరాలకే ఒడుగు చేయడము, హ్మ్. వారిని వేదాధ్యయనానికి పంపించడం చేస్తుండేవారు కదా! అవును. ఇలా అంటే చూడండి క్షత్రియులు గూడా వేదం చదువుకునేవారు. హుహుహు. మహాభారతం పరీక్షిస్తే, అవును. పరిశీలిస్తే ఒకసారి కౌరవులు, పాండవులు పాండవులు, అందరూ క్షత్రియులు. కూడా వేదాధ్యయనం చేశారు. అంటే ఒక రాజు లక్షణం వేదాధ్యయనం కూడా. హ్మ్. బ్రాహ్మణులతో కలిపి క్షత్రియులు వాళ్ళు కూడా గూడా. వేదాధ్యయనం చేసేవారు. ఓకే. ఇట్లా యజ్ఞోపవేత ధారణ ఆ సంవత్సరంలో ఒక్కసారి మార్చుకోవాలి గాబట్టి, ఆ గాయత్రిని ఆ రోజు ఖచ్చితంగా మారుస్తారు. అంటే ఎవరైనా ఒడుగైన వాళ్ళు కొత్తగా ఇప్పటికీ మా అయిన వాళ్ళు. ఇళ్లల్లో కానీ కొంతమంది అలా చేసిన ఆ కార్యక్రమం అయినంక 1 ఇయర్ దాటని వాళ్ళకి మారుస్తారు అని అంటారు గదమ్మా! అలా అలా ఏం కాదు. లేదమ్మా. అసలు ఆ! ఆ కార్యక్రమం చేస్తే మళ్ళీ వెంటనే యజ్ఞోపవేతం మార్చుకుంటే తప్ప నిత్య దీపారాధనకి పనికిరాము. ఆహా! నిత్య దీపారాధనకి పనికిరాము. ఆ ఓకే. సందర్భాలు వేరు. హ్మ్. మామూలుగా ఏమీ లేకుండా సంవత్సరం అంతా వేసుకుంటారు గదా! హ్మ్. ఈ పౌర్ణమి రోజు అది పాతది విసర్జించి కొత్తది ధరించాలి. హుహుహు. దీన్నందుకే జంధ్యాల పౌర్ణిమ అని గూడా అంటారు. అవును. ఖచ్చితంగా ఆ రోజు గాయత్రీదేవికి క్షీరాన్నాన్ని వండి నివేదన చేస్తూ ఉంటారు. హుహు. గాయత్రినే త్రిపద అంటారు. 3 త్రిపద. పదములు. త్రిపద గాయత్రి. హుహు. అమ్మవారెవరు? త్రిపుర. ఈ 3 సంఖ్య అనేది చాలా విశిష్టమైనది. అందుకే ఆ సందర్భం పురస్కరించుకొని హ్మ్. చక్కగా వేదాధ్యయనం చేయడానికి పూర్వం ఈ ఉద్యోగాలు ఇవన్నీ వర్ణాన్ని బట్టి ఉండేవి కదమ్మా! అవును. ఆ వర్ణాన్ని బట్టి వీరు వేదం చదవాలి హ్మ్. అని ఆ చిన్న పిల్లల్ని ఆ రోజు నుంచి వేదాధ్యయనానికి పంపించేవారు ఒడుగు చేసి. ఓకే. ఓకే. ఆ సందర్భంలోనే ఈ యజ్ఞోపవేత మార్చుకోవడం ఇప్పటికీ మా ఇళ్లల్లో మార్చుకుంటూ ఉంటారు ఆ రోజు. హుహుహు.
ఇది ఒక సందర్భం. ఒకప్పుడు ఆడవాళ్ళకి కూడా జంధ్యం ఉండేది అని ఇది వాస్తవం అమ్మ? అవునమ్మా. అమ్మవారికి మరి ఉంటుంది. అమ్మవారికి కొన్ని ఉపచారాల్లో యజ్ఞోపవేతం కూడా ఉంటుంది. హుహు. ఉంటుందమ్మా. యజ్ఞోపవేత ధారణ హ్మ్. స్త్రీలకు కూడా ఉండేది ఒకప్పుడు. మరి ఇప్పుడు ఎందుకని లేదు? ఇప్పుడు లేదు అంటే, ఇది కాలాన్ని బట్టి కొన్ని ధర్మాలు మారుతూ వచ్చాయి. కొన్ని మగవాళ్ళే చేయాలని కొన్ని స్త్రీలు దేనికి పనికిరారు. వంట చేయడానికి, పిల్లల్ని పుట్టించడానికి తప్ప అనే కోణం ఎక్కువైపోయి, హ్మ్. కొన్ని పరిస్థితులను బట్టి మారిపోయి వచ్చాయి అంతే. ఓకే. పూర్వం ఉండేది. హ్మ్. పూర్వము అందుకే ఎందుకుండేది అంటే, నేను ధరించానని కాదు. హ్మ్. అక్కడ అమ్మవారి యొక్క ఉపచారాల్లో యజ్ఞోపవేతం సమర్పయామి అనేది ఒక ఉపచారం. ఆహా! అంటే అక్కడ ఉందనే కదా ఉందని. అర్థం. అవును. అవును. ఉంది కాబట్టే కదా చెప్పారక్కడ. చెప్పారు. అలా చూసుకుంటే ఇప్పుడు మరి వేదమాత గాయత్రి స్త్రీ కాదా? ఆ! వేదమే ఆవిడ గదా! ఆవిడ. సరస్వతి స్త్రీ కాదా? ఆ! అందుకని స్త్రీ ఏది చేయకూడదు, ఏం చేయొచ్చు అనేది నిర్ణయించబడిందంతే. హ్మ్. హ్మ్. నిర్ణయించబడింది. ఇది అంటే మళ్ళీ సందర్భం మారిపోతుంది. ఆ! ఇక్కడ శ్రావణ పౌర్ణమికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం గాబట్టి, ఈ సందర్భంగా హయగ్రీవ జయంతిని పురస్కరించుకుని, ఆ రోజు హయగ్రీవ స్వామి వారిని పూజించడం జరుగుతుంది. ఏ రకంగా పూజించొచ్చమ్మా? అంటే పటము, చిత్రపటం అలాంటివి ఏమి ఉండవు ఏమీ గదా? ఉండవమ్మా. ఇప్పుడు కొన్ని కొన్ని ఆలయాల్లో ఉంటాయి. హుహు. విష్ణుమూర్తి దర్శనమే గదమ్మా! అంతే. విష్ణుమూర్తి ఆరాధనే హ్మ్. హయగ్రీవ ఆరాధన. ఎలాగూ ఈ శ్రావణ ఎందుకు మాసం అంతా ఇంత ప్రత్యేకంగా నేను హయగ్రీవుల వారి గురించి చెప్తున్నాను అంటే, లలితా సహస్రనామం అనేది మన దాకా వచ్చింది అంటే, అగస్త్యుడికి, హయగ్రీవుడికి జరిగిన సంవాదంలో, హయగ్రీవుల వారి ద్వారా అగస్త్యుడు హ్మ్. లలితా సహస్రనామాన్ని పొందితే, అది మన దాకా వచ్చింది. ఆహాహాహా! అంటే వారి ద్వారానే విద్యలన్నీ బయటకొచ్చాయి. ఓకే. 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 వ్యాస పురాణంలో ఉన్నవి, వ్యాసుడి ద్వారా కొన్ని రచించబడినవి ఇవన్నీ గూడా హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పడం ద్వారానే మనకి ఈ లలితా అంటే సహస్రనామం అనేది లలిత ఈ వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు అని అంటారు గదమ్మా! మళ్ళీ అది రచించారు హయగ్రీవుడి వాళ్ళు. వాళ్ళు వాళ్ళు రచించారు. అది ఆథర్స్ అన్నమాట దానికి. అందరిలోకి రావడం హయగ్రీవుడి ద్వారా వచ్చింది. హయగ్రీవుడి ద్వారా వచ్చింది. ఇప్పుడు ఓకే. ఓకే. నేనొక పుస్తకం ఆ! రాశానమ్మా. ఆ! రాసింది నేను. కానీ జనాల్లోకి తీసుకొచ్చింది నువ్వు. ఓకే. ఓకే. ఇదన్నమాట. హ్మ్. హ్మ్. ఈ అది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అన్ని విద్యలకి హయగ్రీవుల వారు మూలము అని చెప్తారు. అందుకే దీన్ని ప్రత్యేకంగా హయగ్రీవ జయంతి అని చెప్పి హ్మ్. చెప్పుకోవడం జరుగుతుంది. రాఖీ పౌర్ణిమ అనే టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః అమ్మ. దీన్ని తవ్వండి. తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు చేవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి